ఆశీర్వాదకరంగా మార్చబడాలి, మంచి పాత్రగా వాడబడాలి. పాత్రగా వాడబడకుండా మనం ఏం చేస్తున్నామంటే, ఏం చేస్తున్నావు, మన పాత్రని పక్కన పెట్టేస్తున్నాం. అది వాడబడటల్లా. అది పాటలు పాడుతుంది కానీ పాడటల్లా, వాక్యం చెప్తుంది కానీ వాక్యం చెప్పట్లా, దేవుని సన్నిధిలో పరిచర్యగా చేయగలుగుతుంది కానీ చేయట్లా పాత్ర. ప్రియులను గమనించండి, ఆ పాత్ర ఈ అన్నీ చేయగలదు కానీ చేయటల్లా. కాబట్టి ఏమిటి, అది చెయ్యగలిగే పాత్ర అయ్యుండి కూడా పాత్ర చేయట్లా, ఫలించేటువంటి కొమ్మ అయ్యుండి కూడా ఫలించట్లా. అప్పుడు ఏంటి, ఫలించినటువంటి కొమ్మని ఏం చేస్తారు, కత్తిరించేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఫలించే కొమ్మ మరి కాస్త ఎక్కువ ఫలాలు వస్తాయి. హల్లెలూయా. ఎందుకని చెప్పాలి, ఈ కొమ్మ ఆహారం తీసుకుంటుంది, ఆ కొమ్మ ఆహారం తీసుకుంటుంది. ఈ కొమ్మ శక్తిని తీసుకుంటుంది, ఆ కొమ్మ శక్తిని తీసుకుంటుంది. కానీ ఆ కొమ్మ ఏమో ఫలిస్తుంది, ఈ కొమ్మ ఏమో ఫలించడంలా. అప్పుడేం చేస్తాడు యజమాని, ఫలించినటువంటి కొమ్మని కట్ చేస్తే అప్పుడు పోషణ ఎక్కువ ఎవరికి వెళ్తుంది, ఫలించే కొమ్మకి వెళ్తుంది. ఎందుకంటే ఇది లేదుగా, ఇది వ్యర్థంగా ఆహారాన్ని తీసేసుకుంటుంది, వ్యర్థంగా ఎనర్జీ అంతా తీసేసుకుంటుంది. వేర్ల దగ్గర నుంచి అటువంటి పోషక పదార్థాలన్నీ ఇది తీసుకుంటుంది. ఉపయోగం ఏముంది, ఫలించటల్లా. ఫలించినప్పుడు ఆ కొమ్మ ఏమవుతుంది చెప్పాలి, ఫలించినటువంటి కొమ్మని నరికి వేసినప్పుడు ఫలించే కొమ్మ దానికి ఎక్కువ శక్తిని తీసుకోవడం వల్ల, ఎక్కువ పోషకాలు తీసుకోవడం వల్ల అది మరిన్ని ఫలాలు ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇస్తుంది. కనుక నేటి మన జీవితాల్లో కూడా మానవుడు అర్ధాంతరంగా కాలం చేయడానికి కారణం ఇదే. మానవుడు ఫలభరితమైనటువంటి జీవితం లేకపోవడం వల్ల, ఫలభరితమైనటువంటి దేవునికి ఇష్టం కానటువంటి ఫలాలు ఏవైతే ఫలిస్తున్నామో, లేకపోతే దేవునికి ఇష్టం కానటువంటి ఫలాలు ఫలించడం కాదు కానీ అసలు ఏ ఫలాలు ఫలించినటువంటి వాడు ఉన్నాడు. ఒకరోజు ఒక చెట్టు దగ్గరకు వచ్చి దేవుడు చూసినప్పుడు అక్కడ ఏ ఫలాలు కనిపించట్లా. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ చూస్తే మళ్ళీ లేవు. ప్రియులను గమనించండి, ఇలాగ ఒక రోజు కూడా ఆయన ఒక చోట వెళ్తూ ఉన్నాడు, త్రోవ ప్రక్కన ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు కనిపించినప్పుడు ఆడు చూస్తే ఆ ఫలాలు లేవు. దేవుడు కోపగించుకున్నాడు, శపించాడు. ఇదిగో నువ్వు ఎండిపో. అది ఏం జీవితం, అది ఫలింపులేనటువంటి జీవితం, ఎండిపోయేటువంటి జీవితంగా మార్చేశాడు. ఫలింపులేనటువంటి అప్పుడు ఎందుకు, ఉండి దండగ కదా, స్థలము దండగా కదా, ఈ భూమి మీద స్థలం దండగా, ఈ భూమి మీద జీవించడం దండగా. ఎవరికి ఉపయోగం లేకుండా జీవించడం ఉపయోగం ఈ దేనికి చెప్పండి. మన జీవితం ఎవరో ఒకరికి ఉపయోగపడాలి, ఇదే దేవుని యొక్క సంకల్పం. మన జీవితం ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి, మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలి, ఫలించేటువంటి జీవితంగా మార్చబడాలి. కనుక ఈ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి దాని కృపలో మనల్ని బలపరుస్తున్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్న ప్రియులు గమనించండి, ఫలింపని తీగను దేవుడు ఏం చేస్తుంటాడంటే, అంటే ఫలించడం ఇష్టం లేనటువంటి తీగను తీసి పారవేస్తాడు. 5వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 5వ దాంట్లో వేరుగా ఉండేటువంటి తీగలు కూడా ఉన్నాయి. ఒకటి ఇక్కడ కొన్ని తీగలు ఉన్నాయి, ఆ తీగలు మనం గమనించుదాం. ఏ తీగలు అంటే ఫలింపనేటువంటి తీగలు ఉన్నాయి, ఫలించేటువంటి తీగలు ఉన్నాయి. అంతేకాదు కానీ వేరుగా ఉండే తీగలు కూడా ఉన్నాయి, వేరుగా ఉండేటువంటి తీగలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బాగా గమనించండి, ఫలించే తీగలు ఉన్నాయి, ఫలింపని తీగలు ఉన్నాయి, వేరుగా ఉండేటువంటి తీగలు కూడా ఉన్నాయి. వేరుగా ఉండేటువంటి తీగలు అంటే సంఘంతో కలవు, సమాజంతో కలవు, ఐక్యతతో ఉండవు, ఆ ఇంట్లో కూడా కలవు, మనుషుల మధ్య ఐక్యత కలవదు. కనుక ఇవే తీగలు, వేరుగా ఉండేటువంటి తీగలు, వేరుగా ఉండేటువంటి తీగలు. ఈ వేరుగా ఉండేటువంటి తీగల్ని దేవుడు ఏం చేస్తాడు, తీసివేస్తాడు. ఏమంటున్నాడు వాక్యంలో ఆ మాట చూడండి, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడును. అప్పుడు ఏమవుతుంది, అది ఎండిపోతుంది. కనుక గమనించండి, మనం ఎవరమే ఫలించే కొమ్మలుగా ఉండాలి. అంతేకాదు కానీ ఈ ఫలించే కొమ్మ ఎలా ఉండాలి అంటే
వేరుగా ఉండకూడదు. వేరుగా ఉండకూడదు. దేంట్లో కట్టబడాలి? మొదల్లోనో లేకపోతే కాండంలోనో లేకపోతే ఏదైతే ఆ కాండం ఉందో ఆ కాండంలోనో అంటు కట్టబడి ఉండాలి. అది సొంతగా ప్రయత్నం చేస్తే ఉపయోగంలా. సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తే ఫలాలు రావు. ఎందుకండి మీరు గమనించండి, అంటు కట్టబడినటువంటి ఏ కొమ్మ అయినా సరే ఫలింపు వస్తుందా? మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే మామిడికాయలు తినేసేసి మామిడి చెట్టు వస్తుంది అని చెప్పేసి భూమిలో వేసేవాళ్ళం. వేస్తే ఆ చెట్టు ఎంత మాత్రం కూడా పెరిగి పెద్దదయ్యేది, కానీ చెట్టుకి ఒక కాయ వచ్చేది కాదు. మేము అలా చూస్తూ ఉండేవాళ్ళం. కాయ రాలేదు. మేము వేసిందేంటి? మంచి కాయే కదా, మంచి కాయ వేసాము, కానీ ఏం జరిగింది? కాయ రాలా. మరేం జరిగింది ఆలోచించండి. అది అంటు కట్టబడలేదు. ఫలించేటువంటి కొమ్మలు వేరు, ఫలింపని కొమ్మలు వేరు, అంటు కట్టబడే కొమ్మలు వేరు. ఎప్పుడైతే ఈ అంటు కట్టబడినటువంటి కొమ్మల్లో కనుక మనం ఉంటే ఫలభరితమైన జీవితం జీవిస్తాం, ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తాం. నాకు సంబంధం లేదు, ఆ చెట్టుకి నాకు సంబంధం లేదు. మనం ఏం చేయాలి? వచ్చేయాలి, ఫలించే కొమ్మ దగ్గరికి రావాలి. ఫలించే కొమ్మ దగ్గరికి రావాలి. ఫలించినటువంటి కొమ్మ ఫలించే కొమ్మ దగ్గరికి రావాలి. ఇదే కదా అగ్రికల్చర్ అంటే, ఇదే కదా వ్యవసాయం ఎలా చేస్తారు? ఫలించినటువంటి పంటను పండిస్తారా? ఏది చెట్టు అయితే శ్రేష్టమైన చెట్టు ఉంటుందో దాన్ని గుర్తిస్తారు. శ్రేష్టమైన చెట్టును గుర్తించి ఈ వచ్చినటువంటి మొక్కలు, ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఏం చేస్తారు? కొమ్మలు వేరు చేసి ఫలించే కొమ్మకు అంటు కట్టడం వల్ల ఇవేం చేస్తాయి? మరి ఎక్కువగా ఫలించడానికి, మరెక్కువగా ఆశీర్వాదాలు రావడానికి, మరెక్కువగా సంపదని సృష్టించుకోవడానికి ఏం చేస్తాయి? వారు అంటు కడతారు. కనుక ఐక్యత. ఇప్పుడేం చెప్పండి? అంటు కట్టడం అంటే ఐక్యత. ఈ ఐక్యత మనకు లేనప్పుడు మనం ఏమవుతాం? తీసి పారవేయబడతాం. అది అంటు కడుతున్నాడు వదిలేస్తుంది, అంటు కడుతున్నాడు వదిలేస్తుంది. ఏం చేస్తాడు? ఎంతసేపు చూసి ఏం చేస్తాడు చెప్పాలి? దాన్ని తీసి పారవేస్తాడు. ఎక్కడ పారేస్తాడు? అగ్నిలో. కనుక గమనించండి, ఒకటి ఫలించని తీగలు, రెండవది ఐక్యత లేనటువంటి తీగలు. ఇక మూడవది ఏమిటంటే నిలిచి ఉండని తీగలు, అంటే స్థిరత్వం లేని తీగలు, ఒక చోట ఉండనటువంటి తీగలు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంటాయి, ఏదైతే అది చేస్తుంటాయి, స్థిరత్వం లేదు. కనుక ఈ స్థిరత్వం లేని తీగలను కూడా ఏం చేస్తాడట? తీసి పారవేస్తాడు. అంతేకాదు కానీ ఎండిపోయినటువంటి తీగలు కూడా ఉన్నాయి. ఈ ద్రాక్షవల్లి చెట్టులో ఎండిపోయినటువంటి తీగలు కూడా ఉన్నాయి. ఇవి ఎండిపోతుంటాయి. ఎందుకంటే పోషణ అందట్లేదు, వాటికి పోషణ అందట్లా, సరైన ఆహారం అందట్లా, సరైన వాక్యం అందట్లా, సరైనటువంటి జీవం అందట్లా. అందుకు అవి ఎండిపోతున్నాయి. ఎందుకంటే అవి దూరంగా ఉన్నాయి. దగ్గరికి రావాలి. కనుక దగ్గరికి వస్తే అవి పోషణ విలువలు పెరిగి ఏం చేస్తాయి? ఆశీర్వదింపబడతాయి. కనుక ఇవేంటి? ఎండిపోయేటువంటి తీగలు. అంతేకాదు కానీ ఇవన్నీ కూడా అగ్నిలో పారవేయబడిన తీగలు. ఇన్ని తీగలు ఉన్నాయి. ఇంకొక తీగ ఏమిటి? అగ్నిలో పారవేసేబడి తీగ. ఈ అగ్నిలో పారవేసే తీగ మనం ఉండకూడదు. అగ్నిలో పారవేసే తీగ ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? నీచనరక అగ్ని. అగ్నిలో పారవేయబడకూడదు. దేవుడు చూసి 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 1 సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 3 సంవత్సరాలు పోయింది, 4 సంవత్సరాలు పోయింది. అడిగాడు, అయ్యా ఇంకెందుకు ఆ చెట్టుని ఇంక నరికేసాయి, ఆ చెట్టుని ఇంక నరికేసాయి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యజమాని అంటాడు, అయ్యా ఇంకొక అవకాశం మాకు ఇవ్వు, ఇంకొక అవకాశాన్ని నాకు ఇయ్యా. నేను వెళ్ళి ఏం చేస్తాను? నేను వెళ్ళి పాదులు తీస్తాను, రాళ్ళు తీస్తాను, ఎరువు వేస్తాను, నీళ్లు పోస్తాను, దాని యొక్క సంరక్షణ నేను చూసుకుంటా. అది ఈరోజు కాకపోతే నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి మళ్ళీ తిరిగి వచ్చేయడానికి ఫలాలు ఫలించే చెట్టుగా దాన్ని మారుస్తా.
ఒకవేళ మార్చలేదనుకో, నువ్వు అన్నట్టే చెయ్యి. ఎవరికి ఇసుకొస్తుంది? యజమానికి ఇసుకొస్తుంది. తర్వాత ఎవరికి ఇసుకొస్తుంది? ఎవరికి వస్తుంది? వ్యవసాయదారుడు ఎవరైతే ఉన్నాడో, తోటమాలికి కూడా విసుగు రాకూడదు. తండ్రికి ఇసుకు వచ్చేసింది ఎప్పుడో. తండ్రి ఓపిక పట్టాడు. 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు, 3 సంవత్సరాలు చూశాడు. ఓపిక పట్టాడు. కానీ ఏం చేశాడు? నా వల్ల కాదు ఇక. ఎందుకు? భూమి వ్యర్థము, నీరు వ్యర్థము, మట్టి వ్యర్థము, నువ్వు చేసే పని వ్యర్థము. ఫలింపలేనటువంటి వాటిని మనకెందుకు? తీసేద్దాం. అయినా ఎందుకంటే మొక్కేశాడు కదా, పెంచాడు కదా, పెద్ద చేశాడు కదా, పోషణ ఇస్తున్నాడు కదా. కానీ ఎందుకో లోపం వచ్చింది. ఎక్కడో ఒక లోపం వచ్చింది. ఏమో జరిగింది. ఏం జరిగిందో తెలియదు. ఎక్కడ లోపం ఉందో నేను వెళ్తానయ్యా ఆ కుటుంబంలోకి, నేను వెళ్తానయ్యా ఆ మనిషి దగ్గరికి, ఆ మనిషిలోకి నేను వెళ్తాను. ఆ మనిషిలో ఉన్నటువంటి ప్రతి అతను ఫలభరితమైనటువంటి జీవితం జీవించకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతిదాన్ని నేను తీసేస్తా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో పనికిరాని ప్రతిదాన్ని తీసేయాలి. అప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. మనకు ఆశీర్వాదాలు రాకపోవటానికి గల కారణం ఏంటంటే ఇదే. మనం ఫలించకపోవడానికి కారణం, మన జీవితాలు ఆశ్చర్యింపబడకపోవడానికి కారణం, మన యొక్క కుటుంబాలు ఫలభరితమైనటువంటి జీవితాలుగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇదే. పనికి రానటువంటి తీగలు ఉన్నాయి, ఎండిపోయేటువంటి తీగలు ఉన్నాయి, ఐక్యత లేనటువంటి తీగలు ఉన్నాయి, స్థిరత్వంతో లేనటువంటి తీగలు ఉన్నాయి. అంతేకాదు కానీ అగ్ని చేత కాల్చబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి తీగలు ఉన్నాయి. మరి ఇన్ని తీగలను ఏం చేయాలి? తీసి పారవేయాలి. కనుక అప్పుడు తోటమాలి అంటాడు, అయ్యా నేను వస్తాను, ఆ చెట్టు దగ్గరికి వెళ్తాను, కొమ్మ పరిశీలిస్తా, ఆకు పరిశీలన, పురుగుందేమో, పుట్టుందేమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏరులో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, అక్కడ చీడ పురుగు ఉందేమో. చీడ పురుగు ఉన్నా కూడా ఫలాలు రావు. చీడ పురుగున్న ఫలాలు రావు. చాలామంది పురుగు పట్టింది. ఎందుకు ఈ సంవత్సరం ఈ చెట్టుకి రాయలు రాలేదు? పురుగు పట్టింది. పురుగు పట్టింది చెట్టుకి, కనిపించదు పురుగు. కొంతమంది వచ్చి ఇంజక్షన్లు వేస్తూ ఉంటారు కదా. ఇంజక్షన్ వేస్తాడు. ఎందుకంటే అయ్యా ఈ చెట్టుకి పురుగు పట్టి ఉంటుంది లోపల, అది పురుగు తింటుంది లోపల, పోషణ రానిట్లా, దానికి ఫలాలు రానియకుండా, పిందెలు రానియకుండా ఏం చేస్తుంది? అది ఆపేస్తుంది. కాబట్టి ఆ పురుగుని చంపేయడానికి మేము ఏం చేస్తాం? ఇంజక్షన్లు వేస్తాం చెట్లకి. అలాగా తోటమాలి బతిమలాడుకున్నాడు, ఏదో చేస్తానయ్యా, ఏదో ఒకటి చేసి అయినా కానీ దాన్ని ఫలించేటువంటి చెట్టుగా చేస్తా, ఫలించేటువంటి కొమ్మగా చేస్తా, నీకు ఇష్టమైనటువంటి పాత్రగా చేస్తా. నీకు ఇష్టం రాకపోతే, అది కనుక ఫలించకపోతే, అది పనికి రాకపోతే అట్లాగే ఇచ్చేసేద్దాం. కానీ అన్నాడు, సరే అట్లాగే కానీ ఈ సంవత్సరం నువ్వు చెప్పినట్టే ఆ చెట్టు ఫలిస్తే, ఆ కొమ్మలు ఫలిస్తే, నువ్వు చెప్పినట్టే ఓకే, హ్యాపీ. పనికి రానటి విధంగా కనుక ఆ చెట్టు ఉందా, పిందెలు రాకుండా చెట్టు ఉందా, కాయలు రాకుండా చెట్టు ఉందా, దాన్ని ఏం చేస్తాను? నరికి పారవేసేసాయి. ఆ స్థలంలో మరొక చెట్టుని వేద్దాం. కనుక గమనించండి, దేవుడు సన్నిధిలో ఉన్న మనము, దేవుడు మన కోసం పనికిరానిటువంటి కొమ్మగా ఉన్న మనల్ని, పనికిరానటువంటి పాత్రగా ఉన్న మనల్ని, పనికిరానటువంటి చెట్టుగా ఉన్నటువంటి మనల్ని పనికొచ్చే పాత్రగా మలచాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా అలాగే ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. కనుక గమనించండి, మరి మనం ఏం చేయాలి? మన జీవితంలో పనికిరానటువంటి మాటలు, పనికిరానటువంటి క్రియలు, పనికిరానటువంటి చేష్టలు, పనికిరానటువంటి పద్ధతులు, ఇవన్నీ కూడా మార్చుకోవాలి. కనుక పనికిరానటువంటి పాత్రగా మనం ఉండకూడదు. మన జీవితంలో మన ఎదుగుదలకి ఏదైతే పనికిరానిది ఉండదో అదేం చేయాలి? తీసేయాలి. ఒకరోజు ఒక విగ్రహాన్ని చూశాడు.
ఒక వ్యక్తి విగ్రహాన్ని చూసి మురిసిపోతున్నాడు. ఆహా, ఎంత అందంగా ఉంది ఈ యొక్క విగ్రహం, ఎంత మంచి ఆకారము, మంచి రంగు, మంచి యొక్క ఆ యొక్క ఆ కళ, ఆ రూపము చాలా బాగుంది అని చెప్పేసి ఆశ్చర్యపోతూ అన్నాడు, నువ్వు ఇంత అద్భుతంగా మార్చడానికి కారణం ఏంటి? నువ్వు చాలా అద్భుతంగా మార్చబడ్డావు, నీ రూపం చాలా బాగుంది అని చెప్పేసి పొగుడుతున్నాడు. ఆ విగ్రహం అంది, నేను ఇంత అందంగా రావడానికి గల కారణము, నేను ఇంత మంచి రూపంగా రావడానికి, ఇంత మంచి ఆకారం రావడానికి కారణం ఏమిటంటే ఒకటే ఉంది. నేను మొట్టమొదటిగా ఒక రాయిని, నేనెవరిని? ఒక రాయిని. ఈ రాయి ఏదైతే ఉందో, ఈ రాయిలో ఉన్నటువంటి ఆ శిల్పకారుడు నాలో ఒక విగ్రహాన్ని చూశాడు, నాలో ఒక రూపాన్ని చూశాడు, నాలో ఒక మంచి ఆకారాన్ని చూశాడు. ఆకారాన్ని చూసినటువంటి ఆ వ్యక్తి నా రూపం కనిపించకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతి రాయిని, ప్రతి అవయవాన్ని, ప్రతి సెల్లని ఏం చేశాడంటే చెక్కివేశాడు. బాగా గమనించండి, నాలో కనిపిస్తున్నటువంటి ప్రతిదీ ఆయన ఏం చేశాడు? నన్ను రాయిగా చూడలా, నన్ను ఒక ఆకారంగా చూశాడు. ఒక ఆకారంగా చూసి తనకు కనిపించినటువంటి ఆకారాన్ని ఏం చేశాడు? ఆకారాన్ని తీసుకోవడానికి మొట్టమొదటిగా శిల్పి ఏం చేశాడంటే ఒక రాయిని చూశాడు. ఆ రాయిని చూసినప్పుడు ఆ రాయిలో అతను రాయిని చూడలా, అతను ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. అతను ఒక విగ్రహాన్ని చూసుకున్నాడు. ఆ రాయి కనిపించలేదు, విగ్రహం కనిపించింది దాంట్లో, లేకపోతే ఒక రూపం కనిపించింది. ఆ రూపం కనిపించింది. ఆ రూపం ఇప్పుడు బయటికి రావాలి. రూపం బయటికి రావాలంటే ఏం చేయాలి? రూపానికి అడ్డపడుతున్నటువంటి ప్రతి అవయవాన్ని తీసేయాలి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? రూపానికి అడ్డపడుతున్నటువంటి ప్రతిదీ చెక్కుకుంటూ వస్తే ఆ మిగిలిందే ఏమిటి? వ్యర్థమైన వాటినంటిని. మరి వాటిని చెక్కినటువంటి వాడిని మళ్ళీ తీసుకొని శిల్పం తయారు చేస్తాడా? ఏం చేస్తాడు? పక్కన పడేస్తాడు. వ్యర్థమైంది అది ఏమిటి? వ్యర్థమైంది. ఆ వ్యర్థమైంది తీసేయాలి. మన దేహంలో కూడా, మన యొక్క జీవితంలో కూడా మనం ఫలభరితమైనటువంటి జీవితంగా మార్చబడాలంటే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగానే మార్చాడు. దేవుడు ఫలభరితంగానే ఉంచాడు. ఫలించే కొమ్మలుగానే సృష్టించాడు, ఫలించే తీగలుగానే ఉంచాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే బండరాల్లాగా మారిపోయాం, గడ్డురాల్లాగా మారిపోయాం, కఠిన హృదయాలుగా మార్చబడ్డాం. అందుకంటాడు బండలాంటి హృదయాలు. కనుక ఈ బండలాంటి హృదయాలు మనం చూస్తే అది రాయలుగా ఉంటుంది. మనం ఏం చేయాలి? ఈ వ్యర్థమైనటువంటివన్నీ కూడా చెక్కుకుంటా పోతే, అంటే వ్యర్థమైనటువంటి అన్నీ కూడా తీసేసుకుంటా పోతే అప్పుడేమవుతుంది? దేవుడు మంచి ఆకారాన్ని దేవుడు ఉంచుతాడు. అంటే అది ఆల్రెడీ ఉంది, అది కనపడకుండా చేస్తుంది ఏమిటి? వ్యర్థమైనవి. అదేమిటి? మాటల వల్ల కావచ్చు, చేష్టల వల్ల కావచ్చు. మన మంచితనాన్ని కప్పిపుచ్చేవేవి మన మాటలే, మన మంచితనాన్ని కప్పిపుచ్చేవి మన చేష్టలే. మన మంచితనాన్ని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఒక ఆకారాన్ని ఎదుటి వ్యక్తికి ప్రజెంట్ చేయకుండా, అతనికి ఒక మంచి వ్యక్తిలా కనపడకుండా, అతను ఫలభరితమైన జీవితంగా జీవించకుండా అవతల వ్యక్తి చూస్తానికి అడ్డుపడుతున్నాయి కొన్ని. వాని మాటలు, వాని క్రియలు, వాని చేష్టలు, ఇంకా వాని యొక్క వ్యవహార శైలి, ఇవన్నీ కూడా అడ్డుపడుతున్నాయి. ఇంకా అనేకమైన ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవోడము, శరీర క్రియలు, ఇవన్నీ ఏమంటారు? శరీర క్రియలు. మరి ఈ శరీర క్రియలన్నీ కూడా అడ్డుపడుతున్నప్పుడు ఈ శరీర క్రియలను ఏం చేయాలి? తీసివేస్తే
అప్పుడేముంటుంది? అస్సలైనటువంటిది కనిపిస్తుంది, అసలైనటువంటి ఆకారం కనిపిస్తుంది, అసలైనటువంటి చెట్టు, ఒరిజినల్ చెట్టు, ఒరిజినల్ దేహము, ఒరిజినల్ మనిషి, ఒరిజినల్ క్రియలు, ఒరిజినల్గా ఉండే మాటలు ఇవన్నీ ఉంటాయి. ఫేక్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి? మనల్ని మన జీవితాన్ని కప్పిపుచ్చేస్తున్నాయి, మనల్ని మన జీవితాన్ని కప్పిపుచ్చేస్తున్నాయి, మనల్ని మన జీవితాన్ని ఎదుటి వ్యక్తికి కనిపించకుండా, మన ఎదుటి వ్యక్తికి కనిపించట్లేదు, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళకే మనం కనిపించట్లేదు, ఇక దేవుడికి ఏం కనిపిస్తాం? హల్లెలూయా చెప్పండి. దేవుడికి కనిపిస్తామా? ఇప్పుడు చెప్పండి. ఆ చెట్టు బహుశా ఫలిస్తుందేమో, ఆ చెట్టు బహుశా ఫలిస్తుందేమో, ఆ చెట్టు బహుశా ఫలిస్తుందేమో, కానీ ఆ ఫలభరితమైన జీవితం మనుషులకు కనబట్ల, దాంట్లో లోపం ఉంది. ఆ చెట్టు ఏం చేయాలంటే మోడలింగ్ మార్చుకోవాలి, తను రూపాంతరం చెందుకోవాలి, తన రూపాన్ని మార్చుకోవాలి. తను మార్చుకుంటే ఏమవుతుంది? ఫలభరితమైన జీవితంగా జీవిస్తుంది. కనుక నేటి మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలి? పనికి రాని వాటిని తీసేద్దాం. తల వంచండి. ప్రేమ తండ్రి, దయగల రాజాన్ని కృప పొందాలి. నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారని బట్టి కొందాదులు చేస్తున్నాం. పనికిరానిటువంటి విధంగా మేము ఉండకుండా, పనికిరాని తీగలుగా ఉండకుండా, పనికిరానిటువంటి మొక్కగా ఉండకుండా ఫలించేటువంటి కొమ్మగా ఉండుటకు నీ కృపను దయచేయమని నీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేము. నీలో నిలిచి ఉంటేనే స్థిరత్వం కలిగి ఉంటాం, నువ్వు నిలిచి ఉంటేనే ఐక్యత కలిగి ఉంటాం, నీలో నిలిచి ఉంటే ఫలభరితమైనటువంటి జీవితం కలిగి ఉంటాం. అయ్యా, మేము పారబేయబడేటువంటి తీగలుగా కాకుండా, ఎండిపోయే తీగలుగా కాకుండా, అగ్ని చేత కాల్చబడేటువంటి తీగలుగా కాకుండా, అయ్యా మంచి ఫలభరితమైనటువంటి జీవితం జీవించేటువంటి తీగలుగా మమ్మల్ని ఆశీర్వదించమంటున్నా. మరి మా జీవితంలో తండ్రి నీ సన్నిధిలో ప్రభా మేము ఆశీర్వాదం వైపు అడుగులు వేయడానికి అడ్డుపడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార శక్తులను, చీకటి శక్తులను, పనికిరానటువంటి మాలో వ్యర్థమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మూర్ఖపు మాటలు కావచ్చు, కుటిలమైన మాటలు కావచ్చు, బెదిరింపు మాటలు కావచ్చు, రకరకాలైనటువంటి మాటలు కావచ్చు, మా చూపు కావచ్చు, క్రియలు కావచ్చు, తలంపులు కావచ్చు, ఈ శరీర క్రియలు కావచ్చు, జీవోడంబం కావచ్చు, అవి ఏవేమైనా సరే శరీర క్రియలు మాలో పనిచేస్తుంటే యేసు నామంలో వాటిని దూరం చేయండి, యేసు నామంలో వాటిని తీసివేయండి, వాటిని యేసు నామంలో ప్రభువా అగ్ని చేత కాల్చివేయండి. నీ సన్నిధిలో ప్రభువా నీ కృపల తండ్రి మేము ఫలించేటువంటి కొమ్మలుగా మమ్మల్ని తీర్చిదిద్దమంటున్నాం. మాలో లోపం ఉందేమో యజమాని అడుగుతున్నాడు. 1 సంవత్సరం గడువు, ఒకవేళ మీదడికి వచ్చే సంవత్సరానికల్లా ఈ చెట్టు ఫలించేటువంటి చెట్టుగా మార్చబడుతుందేమో నేను చూస్తాను ప్రభువా, మరొక అవకాశాన్ని అంటున్నాడు. కనుక దేవుడు మనకి అవకాశాన్ని కోరుతున్నప్పుడు మనం ఏం చేయాలి? అయ్యా ఇక మీదట నాలో ఫలించినటువంటి ప్రతి తీగ నాకు అడ్డుపడుతున్న ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. ప్రియ దేవుని సంగమా, ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్తుతించాం, గణపరిచాం. తదుపరి ప్రభు మనతో మాట్లాడి కదా, దేవుడు మనతో మాట్లాడాలి అని ఇష్టపడే వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఒక చక్కని అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఏమిటి ఆ అంశం అంటే, పనికిరానటువంటి ఆ పాత్ర, లేకపోతే పనికిరానటువంటి క్రియలు, లేకపోతే పనికిరానటువంటి వ్యర్థమైనటువంటివి మన ఇంట్లో ఉంచుకుంటామా? పనికిరాని పాత్రలు ఉంచుకోము, పనికిరానటువంటి వస్తువులు ఉంచుకోము, పనికిరానటువంటి అది ఏదైనా సరే, అది టీవీలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, పాత గుడ్డలు కావచ్చు, ఇంకా చెప్పాలి,
ఏవైనా సరే పాతబడ్డవి ఏవైనా సరే అవి పనికిరావు. ఎందుకంటే అవి అయిపోయినాయి. లేదు ఒకవేళ ఉన్నా కూడా ఒకవేళ మంచిదే ఉంది కానీ అది పనికిరాదు కదా. ఓ మంచిది ఉంది వస్తువు, అదిగో ఆ ఫ్రిడ్జ్ ఉంది మంచిది, అది పనికిరాదు. అదిగో ఆ టీవీ ఉంది అదిగో కానీ పనికిరాదు. అదిగో అక్కడున్న అది పనికిరాదు. ఇలాగా ఉంటాయి, పేరుకి ఉంటాయి వస్తువులు ఉంటాయి. మన ఇళ్ళలో కూడా ఉంటాయి కదా, చాలా ఉంటాయి వస్తువులు కానీ పనికిరావు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం, చక్కగా ఈ మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. కనుక గమనించండి, ఈ సందర్భాన్ని బట్టి ఈ యొక్క అంశాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఈ మాటలు శ్రద్ధగా ఆలకించదే 15వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం క్లుప్తంగా చదువుకొని మనము దేవుని యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు ఆధ్యాత్మికంగా ధ్యానించుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో నుండి పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారివేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్రు. ఎవరు చెప్పండి? మనుషులు అట్టి వాటిని పోగు చేసి, ఎవరో మనమే ఏం చేస్తాము? అగ్నిలో పాడివేస్తాం. అగ్నిలో పాడివేస్తాం. పనికిరాని ప్రతిదాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాము? అగ్నిలో పారవేస్తాం. అగ్ని చేత కాల్చబడతాయి కదా. మనం ఉన్న గతంలో కూడా ఒక నెల క్రితం ఏం చేసాము? కొన్ని పాత వస్తువులన్నీ తీసుకెళ్ళి, పనికిరాని వస్తువులు భోగిలో వేసేసారు కదా. చక్కగా రాజమండ్రి బాగా చెప్పింది. భోగిలో వేసేసారు. అవి కట్టెలు కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు, పనికిరాని అట్టలు, లేకపోతే పుస్తకాలు, లేకపోతే ఇంకా ఏమేమి వేశారు, గుడ్డలు, ఏదైనా సరే ఇంటిలో ఉన్నటువంటి పనికిరాని వాటన్నిటిని పోగు చేసి ఏం చేశారు? అగ్ని చేత కాల్చివేయబడును. హల్లెలూయా. కనుక గమనించండి, ఈరోజు శ్రద్ధగా ఆలకించండి. కొన్ని చక్కని మాటలను, ఆధ్యాత్మికమైన మాటలను మనం విందాం. ప్రియులను గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము పనికిరానివి, ఎందుకు ఉపయోగపడినటువంటి వాటిని మనం ఏం చేయాలి? తీసివేయాలి. మన జీవితంలో నుంచి మనం తీసివేయాలి. దేవుడు తీసేసేంత వరకు మనం రాకూడదు. దేవుడు తీసేసాడనుకో అది చాలా భయంకరంగా ఉంటుంది. మనము తీసివేసుకోవాలి. దేని విషయాలు మనం తీసివేసుకోవాలి? ప్రియులను గమనించండి, ఫలింపు జీవితాల నుంచి దేవుడు మనల్ని ఫలించండి అని దేవుడు మనల్ని పుట్టించాడు. ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండండి, ఆశీర్వాదం కలిగి ఉండండి అని దేవుడు ఇచ్చినప్పుడు, ఈ ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆశీర్వాదకరంగా మార్చబడాలి, మంచి పాత్రగా వాడబడాలి. పాత్రగా వాడబడకుండా మనం ఏం చేస్తున్నామంటే, ఏం చేస్తున్నావు? మన పాత్రని పక్కన పెట్టేస్తున్నాం. అది వాడబడటల్లా. అది పాటలు పాడుతుంది కానీ పాడటల్లా, వాక్యం చెప్తుంది కానీ వాక్యం చెప్పట్లా, దేవుని సన్నిధిలో పరిచర్యగా చేయగలుగుతుంది కానీ చేయట్లా పాత్ర. ప్రియులను గమనించండి, ఆ పాత్ర అన్నీ చేయగలదు కానీ చేయట్లా. కాబట్టి ఏమిటి? అది చెయ్యగలిగే పాత్ర అయ్యుండి కూడా పాత్ర చేయట్లా, ఫలించేటువంటి కొమ్మ అయ్యుండి కూడా ఫలించట్లా. అప్పుడేంటి? ఫలించినటువంటి కొమ్మని ఏం చేస్తారు? కత్తిరించేస్తారు. అప్పుడేమవుతుంది? ఫలించే కొమ్మ మరి కాస్త ఎక్కువ ఫలాలు వస్తాయి. హల్లెలూయా. ఎందుకని చెప్పాలి? ఈ కొమ్మ ఆహారం తీసుకుంటుంది, ఆ కొమ్మ ఆహారం తీసుకుంటుంది. ఈ కొమ్మ శక్తిని తీసుకుంటుంది, ఆ కొమ్మ శక్తిని తీసుకుంటుంది. కానీ ఆ కొమ్మ ఏమో ఫలిస్తుంది, ఈ కొమ్మ ఏమో ఫలించడంలా. అప్పుడేం చేస్తాడు యజమాని? ఫలించినటువంటి కొమ్మను కట్ చేస్తే అప్పుడు పోషణ ఎక్కువ ఎవరికి వెళ్తుంది?
ఫలించే కొమ్మకి వెళ్తుంది. ఎందుకంటే ఇది లేదుగా, ఇది వ్యర్థంగా ఆహారాన్ని తీసేసుకుంటుంది, వ్యర్థంగా ఎనర్జీ అంతా తీసేసుకుంటుంది. వేర్ల దగ్గర నుంచి అటువంటి పోషక పదార్థాలన్నీ ఇది తీసుకుంటుంది. ఉపయోగం ఏముంది? ఫలించటల్లా. ఫలించినప్పుడు ఆ కొమ్మ ఏమవుతుంది చెప్పాలి? ఫలించినటువంటి కొమ్మని నరికి వేసినప్పుడు ఫలించే కొమ్మ దానికి ఎక్కువ శక్తిని తీసుకోవడం వల్ల, ఎక్కువ పోషకాలు తీసుకోవడం వల్ల అది మరిన్ని ఫలాలు ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇస్తుంది. కనుక నేటి మన జీవితాల్లో కూడా మానవుడు అర్ధాంతరంగా కాలం చేయడానికి కారణం ఇదే. మానవుడు ఫలభరితమైనటువంటి జీవితం లేకపోవడం వల్ల, ఫలభరితమైనటువంటి దేవునికి ఇష్టం కానటువంటి ఫలాలు ఏవైతే ఫలిస్తున్నామో, లేకపోతే దేవునికి ఇష్టం కానటువంటి ఫలాలు ఫలించడం కాదు, కానీ అసలు ఏ ఫలాలు ఫలించినటువంటి వాడు ఉన్నాడు. ఒకరోజు ఒక చెట్టు దగ్గరకు వచ్చి దేవుడు చూశాడు. చూసినప్పుడు అక్కడ ఏ ఫలాలు కనిపించట్లా. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ చూస్తే మళ్ళీ లేవు. ప్రియులను గమనించండి. ఇలాగ ఒక రోజు కూడా ఆయన ఒక చోట వెళ్తూ ఉన్నాడు. త్రోవ ప్రక్కన ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు కనిపించినప్పుడు ఆడు చూస్తే ఆ ఫలాలు లేవు. దేవుడు కోపగించుకున్నాడు, శపించాడు. ఇదిగో నువ్వు ఎండిపో. అది ఏం జీవితం? అది ఫలింపు లేనటువంటి జీవితం, ఎండిపోయేటువంటి జీవితంగా మార్చేశాడు. ఫలింపు లేనటువంటి అప్పుడు ఎందుకు? ఉండి దండగ కదా, స్థలము దండగా కదా. ఈ భూమి మీద స్థలం దండగా, ఈ భూమి మీద జీవించడం దండగా. ఎవరికి ఉపయోగం లేకుండా జీవించడం ఉపయోగం ఈ దేనికి చెప్పండి? మన జీవితం ఎవరో ఒకరికి ఉపయోగపడాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. మన జీవితం ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి. మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలి, ఫలించేటువంటి జీవితంగా మార్చబడాలి. కనుక ఈ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి దాని కృపలో మనల్ని బలపరుస్తున్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్న ప్రియులు గమనించండి. ఫలింపని తీగను దేవుడు ఏం చేస్తుంటాడంటే, అంటే ఫలించడం ఇష్టం లేనటువంటి తీగను తీసి పారవేస్తాడు. 5వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 5వ దాంట్లో వేరుగా ఉండేటువంటి తీగలు కూడా ఉన్నాయి. ఒకటి ఇక్కడ కొన్ని తీగలు ఉన్నాయి. ఆ తీగలు మనం గమనించుదాం. ఏ తీగలు అంటే ఫలింపనేటువంటి తీగలు ఉన్నాయి, ఫలించేటువంటి తీగలు ఉన్నాయి. అంతేకాదు కానీ వేరుగా ఉండే తీగలు కూడా ఉన్నాయి. వేరుగా ఉండేటువంటి తీగలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బాగా గమనించండి. ఫలించే తీగలు ఉన్నాయి, ఫలింపని తీగలు ఉన్నాయి, వేరుగా ఉండేటువంటి తీగలు కూడా ఉన్నాయి. వేరుగా ఉండేటువంటి తీగలు అంటే సంఘంతో కలవు, సమాజంతో కలవు, ఐక్యతతో ఉండవు, ఆ ఇంట్లో కూడా కలవు, మనుషుల మధ్య ఐక్యత కలవదు. కనుక ఇవే తీగలు వేరుగా ఉండేటువంటి తీగలు. వేరుగా ఉండేటువంటి తీగలు. ఈ వేరుగా ఉండేటువంటి తీగల్ని దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఏమంటున్నాడు వాక్యంలో? ఆ మాట చూడండి. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడును. అప్పుడు ఏమవుతుంది? అది ఎండిపోతుంది. కనుక గమనించండి, మనం ఎవరమే ఫలించే కొమ్మలుగా ఉండాలి. అంతేకాదు కానీ ఈ ఫలించే కొమ్మ ఎలా ఉండాలి అంటే వేరుగా ఉండకూడదు. దేంట్లో కట్టబడాలి? మొదల్లోనో లేకపోతే కాండంలోనో, లేకపోతే ఏదైతే ఆ కాండం ఉందో ఆ కాండంలోనో అంటు కట్టబడి ఉండాలి. అది సొంతగా ప్రయత్నం చేస్తే ఉపయోగంలా. సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తే ఫలాలు రావు. ఎందుకండి? మీరు గమనించండి, అంటు కట్టబడినటువంటి ఏ కొమ్మ అయినా సరే ఫలింపు వస్తుందా? మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే మామిడికాయలు తినేసేసి మామిడి చెట్టు వస్తుంది అని చెప్పేసి భూమిలో వేసేవాళ్ళం. వేస్తే ఆ చెట్టు ఎంత మాత్రం కూడా పెరిగి పెద్దదయ్యేది, కానీ చెట్టుకి ఒక కాయ వచ్చేది కాదు. మేము అలా చూస్తూ ఉండేవాళ్ళం. కాయ రాలేదు. మేము వేసిందేంటి? మంచి కాయే కదా, మంచి కాయ వేసాము, కానీ ఏం జరిగింది? కాయ రాలా. మరేం జరిగింది? ఆలోచించండి. అది అంటు కట్టబడలేదు.
ఫలించేటువంటి కొమ్మలు వేరు, ఫలింపని కొమ్మలు వేరు, అంటుకట్టబడి కొమ్మలు వేరు. ఎప్పుడైతే ఈ అంటుకట్టబడినటువంటి కొమ్మల్లో కనుక మనం ఉంటే ఫలభరితమైనటువంటి జీవితం జీవిస్తాం, ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తాం. నాకు సంబంధం లేదు, ఆ చెట్టుకి నాకు సంబంధం లేదు, మనం ఏం చేయాలి? వచ్చేయాలి, ఫలించే కొమ్మ దగ్గరికి రావాలి. ఫలించే కొమ్మ దగ్గరికి రావాలి. ఫలించినటువంటి కొమ్మ ఫలించే కొమ్మ దగ్గరికి రావాలి. ఇదే కదా అగ్రికల్చర్ అంటే, ఇదే కదా వ్యవసాయం ఎలా చేస్తారు? ఫలించినటువంటి పంటను పండిస్తారా? ఏది చెట్టు అయితే శ్రేష్టమైన చెట్టు ఉంటుందో దాన్ని గుర్తిస్తారు. శ్రేష్టమైన చెట్టును గుర్తించి ఈ వచ్చినటువంటి మొక్కలు, ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఏం చేస్తారు? కొమ్మలు వేరు చేసి ఫలించే కొమ్మకు అంటుకట్టడం వల్ల ఇవేం చేస్తాయి? మరి ఎక్కువగా ఫలించడానికి, మరెక్కువగా ఆశీర్వాదాలు రావడానికి, మరెక్కువగా సంపదని సృష్టించుకోవడానికి ఏం చేస్తాయి? వారు అంటుకడతారు. కనుక ఐక్యత. ఇప్పుడేం చెప్పండి? అంటుకట్టడం అంటే ఐక్యత. ఈ ఐక్యత మనకు లేనప్పుడు మనం ఏమవుతాం? తీసి పారవేయబడతాం. అది అంటుకడుతున్నాడు వదిలేస్తుంది, అంటుకడుతున్నాడు వదిలేస్తుంది. ఏం చేస్తాడు? ఎంతసేపు చూసి ఏం చేస్తాడు చెప్పాలి? దాన్ని తీసి పారవేస్తాడు. ఎక్కడ పారేస్తాడు? అగ్నిలో. కనుక గమనించండి, ఒకటి ఫలించని తీగలు, రెండవది ఐక్యత లేనటువంటి తీగలు. ఇక మూడవది ఏమిటంటే నిలిచి ఉండని తీగలు, అంటే స్థిరత్వం లేని తీగలు, ఒక చోట ఉండనటువంటి తీగలు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంటాయి, ఏదైతే అది చేస్తుంటాయి, స్థిరత్వం లేదు. కనుక ఈ స్థిరత్వం లేని తీగలను కూడా ఏం చేస్తాడట? తీసి పారవేస్తాడు. అంతేకాదు కానీ ఎండిపోయినటువంటి తీగలు కూడా ఉన్నాయి. ఈ ద్రాక్షవల్లి చెట్టులో ఎండిపోయినటువంటి తీగలు కూడా ఉన్నాయి. ఇవి ఎండిపోతుంటాయి. ఎందుకంటే పోషణ అందట్లేదు, వాటికి పోషణ అందట్లా, సరైన ఆహారం అందట్లా, సరైన వాక్యం అందట్లా, సరైనటువంటి జీవం అందట్లా. అందుకు అవి ఎండిపోతున్నాయి. ఎందుకంటే అవి దూరంగా ఉన్నాయి. దగ్గరికి రావాలి. కనుక దగ్గరికి వస్తే అవి పోషణ విలువలు పెరిగి ఏం చేస్తాయి? ఆశీర్వదింపబడతాయి. కనుక ఇవేంటి? ఎండిపోయేటువంటి తీగలు. అంతేకాదు కానీ ఇవన్నీ కూడా అగ్నిలో పారవేయబడిన తీగలు. ఇన్ని తీగలు ఉన్నాయి. ఇంకొక తీగ ఏమిటి? అగ్నిలో పారవేసేబడి తీగ. ఈ అగ్నిలో పారవేసే తీగ మనం ఉండకూడదు. అగ్నిలో పారవేసే తీగ ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? నీచనరక అగ్ని. అగ్నిలో పారవేయబడకూడదు. దేవుడు చూసి 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 1 సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 3 సంవత్సరాలు పోయింది, 4 సంవత్సరాలు పోయింది. అడిగాడు, అయ్యా ఇంకెందుకు ఆ చెట్టుని ఇంక నరికేసాయి, ఆ చెట్టుని ఇంక నరికేసాయి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యజమాని అంటాడు, అయ్యా ఇంకొక అవకాశం మాకు ఇవ్వు, ఇంకొక అవకాశాన్ని నాకు ఇయ్యా. నేను వెళ్ళి ఏం చేస్తాను? నేను వెళ్ళి పాదులు తీస్తాను, రాళ్ళు తీస్తాను, ఎరువు వేస్తాను, నీళ్లు పోస్తాను, దాని యొక్క సంరక్షణ నేను చూసుకుంటా. అది ఈరోజు కాకపోతే నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేయడానికి ఫలాలు ఫలించే చెట్టుగా దాన్ని మారుస్తా. ఒకవేళ మార్చలేదనుకో నువ్వు అన్నట్టే చెయ్యి. ఎవరికి ఇసుకొస్తుంది? యజమానికి ఇసుకొస్తుంది. తర్వాత ఎవరికి ఇసుకొస్తుంది? ఎవరికి వస్తుంది? వ్యవసాయదారుడు ఎవరైతే ఉన్నాడో తోటమాలికి కూడా విసుగు రాకూడదు. తండ్రికి ఇసుకు వచ్చేసింది ఎప్పుడో. తండ్రి ఓపిక పట్టాడు. 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు, 3 సంవత్సరాలు చూశాడు, ఓపిక పట్టాడు. కానీ ఏం చేశాడు? నా వల్ల కాదు. ఇక ఎందుకు? భూమి వ్యర్థము, నీరు వ్యర్థము, మట్టి వ్యర్థము, నువ్వు చేసే పని వ్యర్థము. ఫలింపలేనటువంటి వాటిని మనకెందుకు? తీసేద్దాం. అయినా ఎందుకంటే మొక్కేశాడు కదా, పెంచాడు కదా, పెద్ద చేశాడు కదా, పోషణ ఇస్తున్నాడు కదా. కానీ ఎందుకో లోపం వచ్చింది, ఎక్కడో ఒక లోపం వచ్చింది. ఏమో జరిగింది.
ఏం జరిగిందో తెలియదు, ఎక్కడ లోపం ఉందో నేను వెళ్తానయ్యా ఆ కుటుంబంలోకి, నేను వెళ్తానయ్యా ఆ మనిషి దగ్గరికి, ఆ మనిషిలోకి నేను వెళ్తాను. ఆ మనిషిలో ఉన్నటువంటి ప్రతి అడ్డు, అతను ఫలభరితమైనటువంటి జీవితం జీవించకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతిదాన్ని నేను తీసేస్తా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో పనికిరాని ప్రతిదాన్ని తీసేయాలి, అప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. మనకు ఆశీర్వాదాలు రాకపోవటానికి గల కారణం ఏంటంటే ఇదే. మనం ఫలించకపోవడానికి కారణం, మన జీవితాలు ఆశ్చర్యింపబడకపోవడానికి కారణం, మన యొక్క కుటుంబాలు ఫలభరితమైనటువంటి జీవితాలుగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇదే. పనికి రానటువంటి తీగలు ఉన్నాయి, ఎండిపోయేటువంటి తీగలు ఉన్నాయి, ఐక్యత లేనటువంటి తీగలు ఉన్నాయి, స్థిరత్వంతో లేనటువంటి తీగలు ఉన్నాయి. అంతేకాదు కానీ అగ్ని చేత కాల్చబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి తీగలు ఉన్నాయి. మరి ఇన్ని తీగలను ఏం చేయాలి? తీసి పారవేయాలి. కనుక అప్పుడు తోటమాలి అంటాడు, అయ్యా నేను వస్తాను, ఆ చెట్టు దగ్గరికి వెళ్తాను, కొమ్మ కొమ్మ పరిశీలిస్తా, ఆకు పరిశీలన, పురుగుందేమో, పుట్టుందేమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏరులో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, అక్కడ చీడ పురుగు ఉందేమో, చీడ పురుగు ఉన్నా కూడా ఫలాలు రావు, చీడ పురుగున్న ఫలాలు రావు. చాలామంది పురుగు పట్టింది, ఎందుకు ఈ సంవత్సరం ఈ చెట్టుకి రాయలు రాలేదు? పురుగు పట్టింది. పురుగు పట్టిద్ది చెట్టుకి, కనిపించదు పురుగు. కొంతమంది వచ్చి ఇంజక్షన్లు వేస్తూ ఉంటారు కదా, ఇంజక్షన్ వేస్తాడు. ఎందుకంటే అయ్యా ఈ చెట్టుకి పురుగు పట్టి ఉంటుంది లోపల, అది పురుగు తింటుంది లోపల, పోషణ రానిట్లా, దానికి ఫలాలు రానియకుండా, పిందెలు రానియకుండా ఏం చేస్తుంది? అది ఆపేస్తుంది. కాబట్టి ఆ పురుగుని చంపేయడానికి మేము ఏం చేస్తాం? ఇంజక్షన్లు వేస్తాం చెట్లకి. అలాగా తోటమాలి బతిమలాడుకున్నాడు, ఏదో చేస్తానయ్యా, ఏదో చేస్తాను, ఏదో ఒకటి చేసి అయినా కానీ దాన్ని ఫలించేటువంటి చెట్టుగా చేస్తా, ఫలించేటువంటి కొమ్మగా చేస్తా, నీకు ఇష్టమైనటువంటి పాత్రగా చేస్తా. నీకు ఇష్టం రాకపోతే, అది కనుక ఫలించకపోతే, అది పనికి రాకపోతే అట్లాగే ఇచ్చేసేద్దాం. కానీ అన్నాడు, సరే అట్లాగే కానీ ఈ సంవత్సరం, సరే అట్లాగే కానీ ఈ సంవత్సరం నువ్వు చెప్పినట్టే ఆ చెట్టు ఫలిస్తే, ఆ కొమ్మలు ఫలిస్తే, నువ్వు చెప్పినట్టే ఓకే, హ్యాపీ. పనికి రానటి విధంగా కనుక ఆ చెట్టు ఉందా, పిందెలు రాకుండా చెట్టు ఉందా, కాయలు రాకుండా చెట్టు ఉందా, దాన్ని ఏం చేస్తాను? నరికి పారవేసేసాయి, ఆ స్థలంలో మరొక చెట్టుని వేద్దాం. కనుక గమనించండి, దేవుడు సన్నిధిలో ఉన్న మనము, దేవుడు మన కోసం పనికిరానిటువంటి కొమ్మగా ఉన్న మనల్ని, పనికిరానటువంటి పాత్రగా ఉన్న మనల్ని, పనికిరానటువంటి చెట్టుగా ఉన్నటువంటి మనల్ని పనికొచ్చే పాత్రగా మలచాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా అలాగే ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. కనుక గమనించండి, మరి మనం ఏం చేయాలి? మన జీవితంలో పనికిరానటువంటి మాటలు, పనికిరానటువంటి క్రియలు, పనికిరానటువంటి చేష్టలు, పనికిరానటువంటి పద్ధతులు, ఇవన్నీ కూడా మార్చుకోవాలి. కనుక పనికిరానటువంటి పాత్రగా మనం ఉండకూడదు. మన జీవితంలో మన ఎదుగుదలకి ఏదైతే పనికిరానిది ఉండదో అదేం చేయాలి? తీసేయాలి. ఒకరోజు ఒక విగ్రహాన్ని చూశాడు. ఒక వ్యక్తి విగ్రహాన్ని చూసి మురిసిపోతున్నాడు. ఆహా, ఎంత అందంగా ఉంది ఈ యొక్క విగ్రహం, ఎంత మంచి ఆకారము, మంచి రంగు, మంచి యొక్క ఆ యొక్క ఆ కళ, ఆ రూపము చాలా బాగుంది అని చెప్పేసి ఆశ్చర్యపోతూ అన్నాడు, నువ్వు ఇంత అద్భుతంగా మార్చడానికి కారణం ఏంటి? నువ్వు చాలా అద్భుతంగా మార్చబడ్డావు, నీ రూపం చాలా బాగుంది అని చెప్పేసి పొగుడుతున్నాడు. ఆ విగ్రహం అంది, నేను ఇంత అందంగా రావడానికి గల కారణము, నేను ఇంత మంచి రూపంగా రావడానికి, ఇంత మంచి ఆకారం రావడానికి కారణం ఏమిటంటే ఒకటే ఉంది. నేను మొట్టమొదటిగా ఒక రాయిని. నేను ఎవరిని?
ఒక రాయిని, ఈ రాయి ఏదైతే ఉందో ఈ రాయిలో ఉన్నటువంటి ఆ శిల్పకారుడు నాలో ఒక విగ్రహాన్ని చూశాడు, నాలో ఒక రూపాన్ని చూశాడు, నాలో ఒక మంచి ఆకారాన్ని చూశాడు. ఆకారాన్ని చూసినటువంటి ఆ వ్యక్తి నా రూపం కనిపించకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతి రాయిని, ప్రతి అవయవాన్ని, ప్రతి సెల్లని ఏం చేశాడంటే చెక్కివేశాడు. బాగా గమనించండి. నాలో కనిపిస్తున్నటువంటి ప్రతిదీ ఆయన ఏం చేశాడు, నన్ను రాయిగా చూడలా, నన్ను ఒక ఆకారంగా చూశాడు. ఒక ఆకారంగా చూసి తనకు కనిపించినటువంటి ఆకారాన్ని ఏం చేశాడు, ఆకారాన్ని తీసుకోవడానికి మొట్టమొదటిగా శిల్పి ఏం చేశాడంటే ఒక రాయిని చూశాడు. ఆ రాయిని చూసినప్పుడు ఆ రాయిలో అతను రాయిని చూడలా, అతను ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. అతను ఒక విగ్రహాన్ని చూసుకున్నాడు. ఆ రాయి కనిపించలేదు, విగ్రహం కనిపించింది దాంట్లో, లేకపోతే ఒక రూపం కనిపించింది. ఆ రూపం కనిపించింది. ఆ రూపం ఇప్పుడు బయటికి రావాలి. రూపం బయటికి రావాలంటే ఏం చేయాలి? రూపానికి అడ్డపడుతున్నటువంటి ప్రతి అవయవాన్ని తీసేయాలి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? రూపానికి అడ్డపడుతున్నటువంటి ప్రతిదీ చెక్కుకుంటూ వస్తే ఆ మిగిలిందే ఏమిటి? వ్యర్థమైన వాటినంటిని. మరి వాటిని చెక్కినటువంటి వాడిని మళ్ళీ తీసుకొని శిల్పం తయారు చేస్తాడా? ఏం చేస్తాడు? పక్కన పడేస్తాడు. వ్యర్థమైంది అది ఏమిటి? వ్యర్థమైంది. ఆ వ్యర్థమైంది తీసేయాలి. మన దేహంలో కూడా, మన యొక్క జీవితంలో కూడా మనం ఫలభరితమైనటువంటి జీవితంగా మార్చబడాలంటే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగానే మార్చాడు. దేవుడు ఫలభరితంగానే ఉంచాడు. ఫలించే కొమ్మలుగానే సృష్టించాడు, ఫలించే తీగలుగానే ఉంచాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే బండరాల్లాగా మారిపోయాం, గడ్డురాల్లాగా మారిపోయాం, కఠిన హృదయాలుగా మార్చబడ్డాం. అందుకంటాడు బండలాంటి హృదయాలు. కనుక ఈ బండలాంటి హృదయాలు మనం చూస్తే అది రాయలుగా ఉంటుంది. మనం ఏం చేయాలి? ఈ వ్యర్థమైనటువంటివన్నీ కూడా చెక్కుకుంటా పోతే, అంటే వ్యర్థమైనటువంటి అన్నీ కూడా తీసేసుకుంటా పోతే అప్పుడేమవుతుంది? దేవుడు మంచి ఆకారాన్ని దేవుడు ఉంచుతాడు. అంటే అది ఆల్రెడీ ఉంది, అది కనపడకుండా చేస్తుంది ఏమిటి? వ్యర్థమైనవి. అదేమిటి? మాటల వల్ల కావచ్చు, చేష్టల వల్ల కావచ్చు. మన మంచితనాన్ని కప్పిపుచ్చేవేవి మన మాటలే, మన మంచితనాన్ని కప్పిపుచ్చేవి మన చేష్టలే. మన మంచితనాన్ని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఒక ఆకారాన్ని ఎదుటి వ్యక్తికి ప్రజెంట్ చేయకుండా, అతనికి ఒక మంచి వ్యక్తిలా కనపడకుండా, అతను ఫలభరితమైన జీవితంగా జీవించకుండా అవతల వ్యక్తి చూస్తానికి అడ్డుపడుతున్నాయి కొన్ని. వాని మాటలు, వాని క్రియలు, వాని చేష్టలు, ఇంకా వాని యొక్క వ్యవహార శైలి, ఇవన్నీ కూడా అడ్డుపడుతున్నాయి. ఇంకా అనేకమైన ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవోడము, శరీర క్రియలు, ఇవన్నీ ఏమంటారు? శరీర క్రియలు. మరి ఈ శరీర క్రియలన్నీ కూడా అడ్డుపడుతున్నప్పుడు ఈ శరీర క్రియలను ఏం చేయాలి? తీసివేస్తే అప్పుడేముంటుంది? అస్సలైనటువంటిది కనిపిస్తుంది, అస్సలైనటువంటి ఆకారం కనిపిస్తుంది, అస్సలైనటువంటి చెట్టు, ఒరిజినల్ చెట్టు, ఒరిజినల్ దేహము, ఒరిజినల్ మనిషి, ఒరిజినల్ క్రియలు, ఒరిజినల్గా ఉండేటి మాటలు, ఇవన్నీ ఉంటాయి. ఫేక్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి? మనల్ని మన జీవితాన్ని కప్పిపుచ్చేస్తున్నాయి. మనల్ని మన జీవితాన్ని ఎదుటి వ్యక్తికి కనిపించకుండా, మన ఎదుటి వ్యక్తికి కనిపించట్లేదు, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళకే మనం కనిపించట్లేదు, ఇక దేవుడికి ఏం కనిపిస్తాం? హల్లెలూయా చెప్పండి. దేవుడికి కనిపిస్తామా? ఇప్పుడు చెప్పండి. ఆ చెట్టు బహుశా ఫలిస్తుందేమో, ఆ చెట్టు బహుశా ఫలిస్తుందేమో, కానీ ఆ ఫలభరితమైన జీవితం మనుషులకు కనబట్ల, దాంట్లో లోపం ఉంది. ఆ చెట్టు ఏం చేయాలంటే మోడలింగ్ మార్చుకోవాలి, తన రూపాంతరం చెందుకోవాలి, తన రూపాన్ని మార్చుకోవాలి.
తను మార్చుకుంటే ఏమవుతుంది? ఫలభరితమైన జీవితంగా జీవిస్తుంది. కనుక నేటి మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలి? పనికి రాని వాటిని తీసేద్దాం.